పరమానందయ్య గారు గొప్ప పండితుడు. చాలా చాలా మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా మందబుద్ధులు కలిగిన శిష్యులను తీసుకొని వాళ్ళకి మంచి బుద్ధినిచ్చి పంపిస్తూ ఉంటారు. అటువంటి పరమానందయ్య గారి దగ్గరికి ముందుగా 7 మంది శిష్యులు వచ్చారు. ఆ తర్వాత మరో 2 వచ్చారు. ఆ తర్వాత మరో 4. కానీ ఇప్పుడు ఒక్కడు తప్పిపోయాడు గురువుగారు అని అందరూ ఏడుస్తూ ఉంటారు. ఒక్కసారి మనం చూసి మనం కూడా మీరెందుకు